ముందుగా మా జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మా తరుణ్ చుగ్ గారికి అందరు కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నారు, ఈ విధంగా కష్టపడి తన భారతీయ జనతా పార్టీని ముందుకు ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు, ఒక అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు, ఒక దగాపూర్ పాలనకు, ఒక నియంత పాలనకు, ఒక గడీల పాలనకు దానికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నామో, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మా జాతీయ నాయకులందరూ కూడా మాకు అడ్డంగా ఉంటూ ఉన్నారు. నిజంగా అలాంటి నాయకత్వం మాకు ఉండడం, అలాంటి ఒక గొప్ప పార్టీలో మేము కార్యకర్తలుగా ఉండడం నిజంగా చాలా సంతోషం. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులు కూడా నిజంగా మీ అందరూ కూడా తీసుకొచ్చి కొట్టారు. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పొట్టు కొట్టాను మిమ్మల్ని కొట్టడానికి ఇంత సీఎల్ఏ పెట్టి మీరు అనుకుంటా మిమ్మల్ని కొడుతున్నారు. సారీ చెప్పండి మీరు ఖుషి అవుతున్నారు. నాకు ఏమర్థం కాదు. దొరికిన కొట్టారు మిమ్మల్ని నాకు అలా చూసిన, కానీ మీరు సారీ చెప్పడం ఖుషి అవుతున్నారు. మీ చేతుల్లో లోగోన్నాయి, మీరు ప్రెస్ తెలుసు, కానీ కొట్టారు మిమ్మల్ని. మీరు మాత్రం ఏం మాట్లాడారు. మా కోసం మీరు వచ్చేవాడు మేము బాధపడుతున్నాం. కార్యకర్తలను నేను ఒకటే ఇప్పటికీ ప్రశ్నిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు ఏం చేయలేవు. బీజేపీ నువ్వు రాసి పెట్టుకున్నావు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడే జైలుకి పంపినావు. మాకేం కొత్త కాదు జైలు, నాకేం కొత్త కాదు. ఇవాళ పొడిగే శోభక్క అసలు సంబంధమే లేదు. చూడడానికి వస్తుంటే ముందే అవతల స్టేషన్, మళ్ళా తిరిగి ఆమెకు సంబంధం లేదు. చూడడానికి వచ్చింది, వెళ్ళిపోయింది. ఆమె కేసుతో సంబంధం లేదు. మళ్ళీ రాత్రి అరెస్ట్ చేశారు. ఒక దళిత మహిళ, ఒక మాజీ శాసనసభ్యురాలు, 70 మంది పోలీసులు అరెస్ట్ చేసే అవసరం ఏదో అర్థం కాలేదు. ఇవాళ నేను కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి బయట షెడ్ వద్దన్నారు. ఓకే అని చెప్పిన నాకు ఫోన్ చేశారు పోలీసు అధికారులతో. లోపల చేసుకుంటామని చెప్పి పార్లమెంట్ ఆఫీస్ లో లోపల జాగరణ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన నొప్పేందో నాకు అర్థం కాలేదు. దేనికి ఇబ్బంది? మేము ఉగ్రవాదమా తీవ్రవాదమా? ఇలా 317 జీవోను సవరించాలని చెప్పి చాలా రోజు ఉద్యమం చేస్తున్నాం. గవర్నర్ కలిసాము, నీకు శాసన విజ్ఞప్తి, నీకు సోయి లేకుండా వండవు. నువ్వు కనీసం పట్టించుకోలేవు. నీకు బుద్ధి రాకుంటే నిస్సిగ్గుగా నువ్వు ఉపాధ్యాయులను ఉద్యోగులు ఇబ్బంది పెడుతుంటే నీకు కనీసం కనువిప్పు వెళ్ళడానికి, నీ సోయిలోకి రావడానికి ప్రజాస్వాబద్ధంగా నా పార్లమెంటు కార్యాలయంలో దీక్ష చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అనే వెల్డింగ్ కటింగ్ మిషన్ పెట్టి, వాటర్ క్యాన్స్ పెట్టి, ఫైర్ ఇంజన్లు పెట్టి, గడ్డపారలు పెట్టి, గేట్లు అద్దాలు పగులగొట్టి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి. నీ డైరెక్షన్ లో, ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది. మీ వీడియో కూడా వచ్చింది. సీఎం 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 అని చెప్పాను. ఏం సాధించావు దీని ద్వారా? నువ్వు సాధించింది ఏంది? మాట జైలు పెట్టావు. మాకు జైలు పోతా. నేను ఇప్పటికీ 9 సార్లు జైలు పోవడం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటికి రావాలని కోరుకుంటున్నారు. మరొక దఫా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ జైలుకోవాలని కోరుకుంటున్నారు. గుర్తుంచుకోను. మేము బయటికి రావాలని పూజ చేసారు, నువ్వు లోపలికి వాళ్ళని పూజ చేస్తాను రాష్ట్రంలో. అది గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. 317 జీవోను వెంటనే సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు. నువ్వు పరిష్కరించుకుంటే తప్పకుండా నీ మెడలు వస్తాం, నీ పక్కా గుంజుకొస్తాం. భయపడే ప్రసక్తి లేదు. ధర్మయుద్ధం ప్రారంభించినాం. నిన్ను ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో నువ్వుంటే కేంద్రంలో మేమున్నాం. హద్దు మీరి మాట్లాడని చెప్పు. నీ కొడుకు కానీ నీ మంత్రులకు కానీ భాష ఉపయోగించి, మంచి భాష ఉపయోగించమని చెప్పు. భాష మేము సంస్కారబద్ధంగా మేమున్నాం. ఇలా మేము సహనంతో ఉన్నాం. నువ్వు ఏం చేయలేవు, ఏం పిక్కలేవు. రాష్ట్ర ముఖ్యంగా గుర్తుంచుకో. నువ్వు పక్క మళ్ళీ చెప్తున్నా జైలుకు పక్కా పోతావు. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నాను, పక్కా పోతావు. నువ్వు పోతావు, నీ కుటుంబం పోతుంది. ఎట్టి బస్సు పోతావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎట్టి బస్సులో బద్దలు కొట్టడం, నీ గడిలో బద్దలు కొట్టడం, నీ కుటుంబ పాలన తెలంగాణ పోర్లు పెట్టి తరిమి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దీన్ని వదిలిపెట్టము. సాక్షాత్తు గౌరవ హైకోర్టు మొట్టికాలకు ఇంకా ముఖ్యమంత్రి బుద్ధి రాలే. మన అదే వాగుడు వాగుతా ఉన్నాడు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నది. ఎట్టి బదులు 317 జీవోను సవరించే వారు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, బయటికి రండి. మీ జీవితాలతో ముడిపడిన సమస్య ఇది. ఇప్పుడు మీరు బయటికి రాకుంటే మీరు ఉద్యోగం రిటైర్మెంట్ డ్రైవర్ కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీ సంఘం నాయకులను మర్చిపోయి పక్కకు పెట్టి వాళ్ళు ఎవరు
వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ పోస్టుల కోసం, కుటుంబాల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర సాగిలపడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్క పెట్టండి, మీరు బయటికి రండి, మీకు ఇబ్బంది వస్తే మీకంటగా భారతీయ జనతా పార్టీ 2023 వచ్చింది భారతీయ జనతా ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పడితే నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అందరూ బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 317 జీవోను వెంటనే సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.